శ్రీ కేదారేశ్వర రథకథ. పరమేశ్వరుని అర్ధాంగి అయిన పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసే వ్రతం కేదారేశ్వర వ్రతం. ఈ వ్రతాన్ని గురించి చెప్తాను, శ్రద్ధతో వినవలసింది అని సూతుడు శౌనకాదులకు చెప్పాడు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చుని ఉన్నాడు. సిద్ధ, సాధ్య, కింపురుష, యక్ష, గంధర్వులు శివుని సేవిస్తున్నారు. దేవముని గణములు శివుని స్తుతిస్తున్నారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమాద గణములు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభలో ఉపవిష్ణువులై ఉన్నారు. నారద, తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల, సాల, తమల, బకుల, నరికేల, చందన, పనస, జంబు వృక్షములతోనూ, చెంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాలతోనూ, మణిమయ మకుట కాంతులతోనూ, చెలువోది నది నద పర్వతంతోనూ చతుర్శంభుగా పులకిస్తున్నాయి. అలాంటి ఆనంద కోలాహములలో భృంగిరెడ్డి అనబడే శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులికితుడై నాట్యం చేయసాగాడు. అతడు వినోద సభరితములై నాట్యగత్యులతో సభాసందులను శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు. శివుడు అతనిని అభినందించి సింహాసనంపై ఉన్న పార్వతీని విడిచి సింహాసనము నుండి లేచి భృంగిరెడ్డిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనులో భృంగిటి మొదలైన వారు శివునికి ప్రదక్షిణ చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి నీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇలా ఎలా చేశారని ప్రశ్నించింది.